హాయ్ అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దామండి. 1000 స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించిన అంశం ఏది? ఏకశిల. తర్వాత ప్రశ్న, బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న మాంధాత శిల్పం ఎక్కడ ఉంది? ఆన్సర్ జగ్గయ్యపేట. తర్వాత ప్రశ్న, ఆంధ్రుల గురించి పేర్కొన్న అశోకుడి శిలాశాసనం ఏది? ఆన్సర్ 13వ శిలాశాసనం. తర్వాత శాతవాహనుల నిజమైన రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శాతకర్ణి 1. తర్వాత ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ లాయిక్ అలీ. తర్వాత ప్రశ్న, కంచి పొన్న అనే నాట్యగత్తులు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి? ఆన్సర్ రెడ్డి. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏది? ఆన్సర్ అరికమేడు, పుదుచ్చేరి. తర్వాత ప్రశ్న, ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 2వ పులికేసి. తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది? ఆన్సర్ సకల నీతి సమ్మతం. తర్వాత ప్రశ్న, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి అనే గేయం రచించింది ఎవరు? ఆన్సర్ బండి యాదగిరి. తర్వాత ప్రశ్న, శాతవాహనుడి వంశపాలకుడైన శ్రీముఖుడి నాణేలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ కోటిలింగాల. తర్వాత ప్రశ్న, కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ ఏది? ఆన్సర్ వజ్ర పరిశ్రమ. తర్వాత ప్రశ్న, కలంకారీ అంటే ఏంటి? కలంకారీ అంటే చిత్రకళ. తర్వాత ప్రశ్న, సుగ్రీవ విజయం అనే తొలి యక్షగానాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ కందుకూరి రుద్రకవి. తర్వాత ప్రశ్న, బిద్రీ పాత్రల తయారీలో రాగి తుత్తు నాగాలను ఏ నిష్పత్తిలో ఉపయోగించారు? ఆన్సర్ 1:16. తర్వాత ప్రశ్న, ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1892. తర్వాత హైదరాబాద్ నగర వాస్తు శిల్పి ఎవరు? ఆన్సర్ మీర్ ముమిన్ అస్త్రాబాది. తర్వాత ప్రశ్న, మూసీ నదిపై వంతెనను ఇబ్రహీం కుతుబ్ షా ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ 1568. తర్వాత 1944లో భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ రావి నారాయణరెడ్డి. తర్వాత ప్రశ్న, అచ్చ తెలుగు గ్రంథం యయాతి చరిత్రను రచించింది ఎవరు? అచ్చ తెలుగు గ్రంథం యయాతి చరిత్రను రచించింది ఎవరు? ఆన్సర్ తెలగ నారీడు. తర్వాత ప్రశ్న, గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది? గోల్కొండ రాజ్యంలో తొలి మసీద్ తారామతి మసీదు. తర్వాత ప్రశ్న, బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి? క్రింది వాటిలో బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి? ఆన్సర్ బీదర్, హైదరాబాద్. తర్వాత ప్రశ్న, నల్లటి రూపం అమ్మోనియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ల మిశ్రమంతో కూడిన కళ ఏది? ఆన్సర్ బిద్రీ. తర్వాత ప్రశ్న, దక్కన్ చిత్రకళ పితామహుడు ఎవరు? దక్కన్ చిత్రకళ పితామహుడు మీర్ కాసిం. తర్వాత ప్రశ్న,
రుద్రమదేవి మరణ శాసనం ఏది? రుద్రమదేవి మరణ శాసనం ఏది? ఆన్సర్ చందుపట్ల శాసనం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది అని గుర్తించండి. కింద వాటిలో సరైనవి: నిజాం కళాశాల స్థాపన 1887, మహబూబియా కళాశాల స్థాపన 1894. ఈ రెండు సరైనవి. తర్వాత ప్రశ్న, సలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణేలు ఏవి? సలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణేలు ఏవి? ఆన్సర్ అలీ సిక్కా. తర్వాత ప్రశ్న, నిజాం కాలం నాటి రెవెన్యూ విధానం ఏది? ఆన్సర్ జిలాబందీ. తర్వాత ప్రశ్న, తెలుగు అక్షరాలతో నాణాలు ముద్రించిన విజయనగర రాజ్య వంశం ఏది? ఆన్సర్ అరవీటి. తర్వాత ప్రశ్న, జాజ్ నగర్ అంటే ఏ ప్రాంతం? జాజ్ నగర్ అంటే ఏ ప్రాంతం? ఆన్సర్ ఒడిశా, కళింగ. తర్వాత ప్రశ్న, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఏది? ఆన్సర్ కలువచేరు శాసనం. తర్వాత దక్షిణ భారతదేశపు నాణేలు గ్రంథం రచయిత ఎవరు? దక్షిణ భారతదేశపు నాణేల గ్రంథం రచయిత. తర్వాత ప్రశ్న, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఏది? ఆన్సర్ కలువచేరు శాసనం. తర్వాత దక్షిణ భారతదేశపు నాణేలు అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఇలియట్. తర్వాత ప్రశ్న, జురిబా హైదరాబాద్ పేరిట నాణేలు ముద్రించింది ఎవరు? జురిబా హైదరాబాద్ పేరిట నాణేలు ముద్రించింది ఎవరు? ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. తర్వాత ప్రశ్న, తొలి ఆంధ్ర మహాసభ 1930లో మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి. తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు, ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి మాచలదేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది? ఆన్సర్ క్రీడాభిరామం. తర్వాత ప్రశ్న, హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందింది ఎవరు? ఆన్సర్ బిఎస్ వెంకట్రావు. తర్వాత ప్రశ్న, హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? ఆన్సర్ స్వామి రామానంద తీర్థ. తర్వాత ప్రశ్న, గోల్కొండ రాజ్యంలో వర్తక వ్యాపారాలకు కేంద్రాలు ఏవి? ఆన్సర్ ఏలూరు తివాచీలు, ఓరుగల్లు రత్న కంబళ్ళు, గోల్కొండ వజ్రాలు.